నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి. మీరు చేసింది హరితహారం తెచ్చింది, తెలంగాణం చేసింది హరితహారం తెచ్చింది, తెలంగాణం చేసింది హరితహారం తెచ్చింది. నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఈ యొక్క 6వ హరితహారానికి విచ్చేసిన మన కౌన్సిల్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారములు. అలాగే 7th వార్డు పెద్దలకు, సోదరి మనులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు. అలాగే ఈరోజు హరితహారం అనగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతగానో మన రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా వారు ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క మొక్కలు నాటడం స్టార్ట్ చేసినారు. మన సీఎం గారికి ప్రత్యేకంగా నమస్కారములు. అలాగే ఈరోజు హరితహారం మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్నగారి నాయకత్వంలో మేము మొక్కలు నాటడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాము చేపట్టడానికి మన సంజయ్ అన్నగారు జగిత్యాల పట్టణం అభివృద్ధి కొరకై ఎంతో కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదములు. అలాగే మన శ్రావణి గారు కూడా జగిత్యాల ఎంతో వెనుకబడి ఉంది అని ఉద్దేశించి వారు కూడా చైర్మన్గా పదవి పట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు కూడా వార్డు తిరగడం జరిగింది. అలాగే గతంలో పట్టణ ప్రగతిలో కూడా ఇట్లా వార్డులలో నీట్గా చేయడము, అంటే ఇంత ముందుకు ఉన్నవారు ఏది కూడా పట్టించుకోలేరు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన సంజయ్ అన్న గారు పట్టణ ప్రగతి ప్రోగ్రాం పెట్టి వాటిలో ఎటువంటి మురికి కానీ చెత్త కానీ ఖాళీ ప్లేస్లలో పిచ్చి మొక్కలు మొలిచినప్పుడు అవన్నిటిని తొలగించడానికి
ప్రత్యేకమైన శ్రద్ధలు పెట్టి మన మన ఎమ్మెల్యే గారు ఎంతగానో జగిత్యాలని కొంతవరకు అభివృద్ధి చేసుకోవాలి. మన తెలంగాణ ప్రభుత్వం అనగా మన ప్రజలకు ఎంతగానో మేలుగా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటాలని మన సీఎం గారి ఆలోచన. ఆ మొక్క నాటడంతో మనకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఎందుకంటే మొక్క ఉండడం వల్ల మనకు ఆయుష్ పెరుగుతూ వస్తుంది. అలాగే మనకు ఆక్సిజన్ కూడా అందిస్తుంది మొక్క. మనము ఇంటికి 3-4 మొక్కలు మన ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో నాటుకున్నాం అనుకోండి, అది కంపల్సరీ మనకు, మన ఇంటి వారికి, మన పక్కన వారికి, మన వార్డుకు అందరం మన 7th వార్డులో ప్రతి ఒక్కరు ఇంటికి మొక్కలు నాటాలని మా యొక్క కోరిక. అలాగే మన కేసీఆర్ గారి ఆశ కూడా అదే. ఏంటంటే మన తెలంగాణ ఆకుపచ్చగా ఉండడమే కేసీఆర్ గారి కళ. కాబట్టి మనం అందరము కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి వారంలో మొక్కలు నాటి కేసీఆర్ సార్ గారికి మనము గిఫ్ట్గా ఇవ్వాలి. మన జగిత్యాల పట్టణము ఫస్ట్ స్థానంలో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన జగిత్యాల పట్టణ ప్రజలకును వార్డు ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వారు మొక్క నాటి వారందరూ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి ఆలోచన కూడా, మన సీఎం గారి ఆలోచన కూడా ఇదే. ప్రతి వారు మొక్కలు నాటితేనే మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది, మనకు ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే గతంలో మొక్కలు లేక ఇట్లా రోడ్ ఏమిటి వెళ్తూ ఉంటే కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటే పొగ వస్తుంది, డస్ట్ వస్తుంది. అదంతా చెట్టు వీడ్చుకొని మనకు మంచి ఆక్సిజన్ అందే కావాలంటే కంపల్సరీ మనము మన వార్డులో అయినా పొలం దగ్గర అయినా ప్రతి వారు మొక్కలు నాటితేనే సైమానికి వానలు పడి అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుంది. అందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా డాక్టర్ సంజయ్ అన్న గారికి, శ్రావణి గారికి, మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, చేసిన మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి, కౌన్సిలర్లకు మరియు ఈ వార్డు ప్రజలకు అందరికీ పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అన్నట్టు మనం ప్రతి ఒక్కరము కనీసం ఒక్కొక్క సీజన్కు 5 నుంచి 10 చెట్లన్నా కనీసం నాటినట్టయితే మన భవిష్యత్తు మన ముందు భవిష్యత్తు పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని మనం గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మన కేసీఆర్ గారి ఆశయాలు కూడా పచ్చదనము, పరిశుభ్రత అనే దానికి ఇప్పుడు మన మున్సిపాలిటీ కూడా పచ్చదన పరిశుభ్రత ముందంజలో ఉంది. పట్టణ ప్రగతిలో పరిశుభ్రత మరియు ఇప్పుడు పచ్చదనానికి కూడా మా మున్సిపాల్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఆధునిక యుగం ఎలా అభివృద్ధి చెందుతుందో, దాంతోపాటు టెక్నాలజీ ఎలా పెరుగుతుందో, మన మానవాళి వాడేటువంటి పరికరాలైన వాహనాలైన వాటితో పాటు విరివిగా పెరుగుతున్నాయి. అలాగే కాలుష్యం కూడా పెరుగుతుంది మన ప్రపంచం అంతటా కూడా. అలాగే దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. దీన్ని గుర్తించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణని, మన రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా, ఆకుపచ్చని పంటలాగా మార్చే దిశగా కూడా ఒక బృహత్ కార్యక్రమానికి, ఒక మానస పుత్రికగా కూడా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ 6వ విడతగా కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మన జగిత్యాల పట్టణంలో. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా మనకు కొన్ని టార్గెట్లు కూడా ఇచ్చి ఉన్నారు. డెఫినెట్గా ఇంతకు ముందు కంటే గొప్పగా, బ్రహ్మాండంగా కూడా, పెద్ద ఎత్తున కూడా, లెక్కలేని సంఖ్యలో కూడా మనం మొక్కలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వార్డులో కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. మన భుజస్కంధాల మీద ఒక గొప్ప బాధ్యతగా ఉంది. ఇది మన ఒక్కరి కోసం కాదు, ప్రజలందరి కోసం, ప్రజలందరి క్షేమం కోసం కూడా. ఎందుకంటే మన వాతావరణ ఉష్ణోగ్రతలు, ఎందుకంటే చాలా వరకు ఉష్ణోగ్రతలు మన జగిత్యాల డిస్టిక్లో, జగిత్యాల్లో కూడా గత కొద్ది సంవత్సరాలుగా
అధిక ఉష్ణోగ్రతలతో మనం బాధపడుతున్నాం. వాటిని తగ్గించాలన్నా, కాలుష్యాన్ని తగ్గించాలన్నా, విలువైన ప్రాణవాయువును, స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆక్సిజన్ని మనం బ్రీత్ చేయాలన్నా, మనం శ్వాసించాలన్నా కూడా మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాటితో పాటుగా అంతరించిపోతున్న అడవులను సంరక్షించే దిశగా, వర్షాధారం పెంచే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ముందు నుంచి మొక్కలంటే ప్రాణం. అది వారి క్యాంప్ ఆఫీస్కి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. వారి సతీమణి గారు కూడా, రాధికమ్మ గారు కూడా ఎంతో శ్రద్ధతో మొక్కల్ని చూసుకుంటారు. ఇప్పుడని కాదు, జనరల్గా సంవత్సరం పొడవునా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సంజయ్ అన్న గారి దృష్టి మొక్కల మీద పడుతుంది. అవి ఏవి బాగాలేకపోయినా, లేకున్నా, చూసుకున్నా ముందుగా బాధపడేది వారే. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా దగ్గర నుండి చూస్తున్నాం మేము వారిని. చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద వృక్షం దాకా అధిక శ్రద్ధ వహించి మరీ చూస్తారు. అంటే నా పర్సనల్ అనుభవం నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. అలాగే గౌరవ పులపారక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు, అలాగే మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు కూడా వచ్చి కార్యక్రమం నిర్వహించి కూడా కొన్ని దిశానిర్దేశాలు చేసి ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ సలహాల సూచనలతో మరియు మన పెద్దన్న గారు సంజయ్ అన్న గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు ముందు నుంచి కూడా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్, స్టేట్ లెవెల్ అధికారులతో కూడా మాట్లాడి మాకు మొక్కల్ని ఎన్నుకోవాలి, ఏవేవైతే బాగుంటాయి, ఎవెన్యూ ప్లాంటేషన్కి ఏవి బాగుంటాయి, హౌస్ హోల్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏవి బాగుంటాయని వారు మాకు సలహాలు సూచనలు కూడా చేసి ఉన్నారు. డెఫినెట్గా వారి సహకారంతో, వారి దిశానిర్దేశంతో ముందుకెళ్ళి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ని పూర్తి చేయడమే కాకుండా కూడా ఇంతకుముందు పట్టణ ప్రగతిలో హౌస్ హోల్డ్ సర్వీస్గా కూడా తీసుకున్నాము. మా సోదరిమణులు కూడా చాలా వరకు మొక్కలు మాకు ఇవి కావాలి, మేము ఇవి పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అడిగి ఉన్నారు వివిధ వార్డులలో. వాటిని కూడా వాళ్ళకి కావాల్సిన మొక్కలు కూడా ఈ హరితహారం ప్రోగ్రాం, ఎందుకంటే ఇది ఒక 2 నెలలుగా కూడా కొనసాగుతుంది, ఆగస్టు వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది, హరితహారం కార్యక్రమం. డెఫినెట్గా వారు అడిగిన మొక్కలు వారికి తెప్పించి ఇచ్చే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాం, మేమైనా మా గౌరవ కౌన్సిల్ సభ్యులైనా కూడా వివిధ వార్డులలో. కానీ మీరు చేయాల్సింది ఒకటే, ఎందుకంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మాకు ముందుగా విజయవంతంగా దాన్ని పూర్తి చేసుకోవడానికి, పరిపూర్ణత చేసుకోవడానికి కావాల్సింది ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం. దయచేసి నేను ప్రజల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా సహకరించండి. మాతో పాటు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరితో పాటు కూడా మీరు కలిసి నడవండి. మీ బాధ్యతగా మొక్కల్ని పెంచండి. మేము హౌస్ హోల్డ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇస్తాము, తీసుకోండి. ప్లేస్ లేకపోతే ఒక చిన్న కుండీలోనైనా పెంచుకోండి. తీసుకోవడమే కాకుండా పెరిగే వరకు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే కొత్త మున్సిపల్ చట్టం కూడా వచ్చి ఉంది, మా కౌన్సిల్ సభ్యుల పైన కూడా చాలా వరకు బాధ్యత ఉంది. ఎందుకంటే నాటిన ప్రతి ఒక్క మొక్కని కూడా సంరక్షించుకునే బాధ్యత ఉంది. చెట్లు పెంచుకుందాం, అవి తిరిగి మనకు చెట్లు నీడనిస్తాయి, పూలనిస్తాయి, పండ్లను కూడా ఇస్తాయి, మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువునిస్తాయి. అందుకని సహకరించండి. అలాగే మాకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాకు ఎన్నో సూచనలు కూడా చేసి ఉన్నారు, సహకరిస్తున్నారు. మరియు వారికి అలాగే మాకు ప్రతి వార్డులోనూ కూడా సహకరిస్తూ వివిధ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మరొకసారి, మరియు మా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నందుకు మా మీడియా మిత్రులకు కూడా మరొకసారి పేరున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జనాభా పరంగా మన మనుషులు పెరుగుతున్నాం కానీ మొక్కలను సైమల్టేనియస్గా మనము నాశనం చేస్తున్నాం. కాబట్టి మనకు రాబోయే తరాలకు గాలి పీల్చడానికి గాలి కావాలంటే తప్పకుండా మొక్కలు అనేటువంటి అవసరం మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు తెలియదు, మనం గాలి పీలుస్తున్నాము వదులుతున్న విషయం మనకు తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఒక చెట్టు కింద పోతేనే ఒక ఎండాకాలం వస్తున్నా, లేకుంటే ఒక వర్షాకాలం వస్తున్నా, ఇంకో శీతాకాలం వస్తున్నా మనకు ఆ చెట్టు యొక్క విలువ అనేటువంటి తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు పట్టణాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారణం అంతా కూడా కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది, అంటే సిమెంట్ మయంగా మారిపోతుంది మొత్తం అంతా. ఆ సిమెంట్ అనేటువంటిది నిజానికి భూమిలోకి నీళ్లు ఇంకకుండా చేస్తుంది, తర్వాత చెట్టు మొలవకుండా చేస్తుంది, ఈవెన్ గడ్డి కూడా మొలవదు. మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ప్రతి గలీలో కూడా సీసీ రోడ్లు వేస్తున్నాం, ప్రతి మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఆర్సీసీ వేసుకుంటున్నాం. ఆర్సీసీ వేసుకున్నంత ఏరియాలో మొత్తం ఒక మొక్క రాదు, అదేవిధంగా సీసీ రోడ్ ఉన్నంత వరకు ఒక మొక్క కూడా రాదు. మరి
మనకు పట్టణ జనానికి మాత్రం గాలి అవసరం అని అంటే ఏదైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా మొక్కలు అనేవి పెంచుకోవాలి. ఇళ్లల్లో ప్రత్యేకంగా మామూలుగా ఇళ్ళలో చూస్తే కేవలం మనకి ఇల్లు బిల్డింగ్లు కనిపించకుండా కేవలం గ్రీనరీ కనిపించినట్టు ఉండాలి. అది మన టార్గెట్గా పెట్టుకొని పనిచేసినట్టయితే నిజానికి అప్పుడు మనం ఒక సక్సెస్ అనేటువంటి సాధించే వాళ్ళం అవుతాం. కానీ గత 5 విడతలుగా కొన్ని పెడతా ఉన్నాం, కొన్ని బతుకుతూ ఉన్నాయి, కొన్ని పోతూ ఉన్నాయి. ఈసారి పెట్టిన ప్రతి మొక్క బాధ్యత మాత్రం కౌన్సిలర్ మీద ఆధారపడి ఉంటుంది. కౌన్సిలర్ ఉద్యోగం నిలుపుకోవాలంటే 80% బతికించాలి. ఇది అంటే నేను గుర్తు చేస్తున్నా, కేవలం అందరు కౌన్సిలర్లకు గుర్తు చేస్తున్నా. కౌన్సిలర్ యొక్క ఉద్యోగం ఉండాలంటే 80% బతికి ఉండాలి. 80% బతికి లేకపోతే ఉద్యోగం పోతుంది. సో అది మాలాగానే అవుతున్నాడు. మాకు ఇంటికి మామూలుగా 6 మొక్కలు ఇవ్వమని అన్నాం, 6 లేకుంటే 10 మొక్కలు. ఇవన్నిటి కూడా ప్రతి ఇంటికి ఇస్తాను. ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అది చాలా అటు ఒక ఫారెస్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఒక 1 ఎకర్ ల్యాండ్లో ఒక ఫారెస్ట్ లాగానే డెవలప్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళి వనభోజనాలకు దానికో దీనికో ఉండేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలనేటువంటిది అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకెక్కడైనా ఓపెన్ ప్లేసెస్ కనుక ఉన్నట్టయితే అక్కడ కూడా అంతే థిక్ ఫారెస్టేషన్ అనేటువంటి చేస్తాం. నేను 22nd వార్డులో ఐ థింక్ 22nd వార్డులో విజిట్ చేసినప్పుడు కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా ప్లాంటేషన్ చేయండి. మీ దగ్గర కూడా ఇంటి పక్కన వారెవరో బొంబాయిలోనో లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిల్లో కూడా ప్లాంటేషన్ చేయండి. ప్లాంటేషన్ చేసినట్టయితే మన కాలనీకి కొంత అందం వస్తుంది, అదేవిధంగా కొంత గాలి కూడా వస్తుంది. అవసరం ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, మేము మీ ప్లేస్లో మేము మొక్కలు నాటుతున్నాము, ఇది మీరు కట్టేంత వరకు ఇది కొంత ఈ ప్రాంతంలో అంత గాలి అనేటువంటిది వస్తుంది అనేటువంటిది వారు ఎవరైనా అభ్యంతరం చెప్తే వారికి కూడా తెలియజేయండి. అదేవిధంగా పిచ్చి మొక్కలు మాత్రం ఉంచొద్దండి. పిచ్చి మొక్కలు ఉంటే దానిలో దోమలు వస్తాయి, దానిలో నీళ్ళు నిలబడతాయి, తర్వాత ఈగలు వస్తాయి, ఇక రకరకాల బ్యాడ్ అట్మాస్ఫియర్ అనేటువంటి వస్తుంది. కాబట్టి మంచి మొక్కలు పెంచండి. పెంచినట్టయితే అదేవిధంగా మీ ఇళ్లలో ఖచ్చితంగా ప్రతిజ్ఞ తీసుకోండి. మేము కృష్ణ తులసి కానీ లెమన్ గ్రాస్ కానీ ఖచ్చితంగా, అంటే ఒకవేళ పూర్తిగా అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి పర్వాలేదు, అపార్ట్మెంట్లో ఉన్నా కానీ అపార్ట్మెంట్ పైన టాప్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో పూల కుండలు పెట్టండి. నిజానికి డాబాల మీద కూరగాయలు పండిస్తున్నారు, మీ అందరికీ తెలిసినది. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే చాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి విడతగా హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నాం. గజ్వేల్ ఆ ప్రాంతంలో కూడా మంచిగా అడవులు పెంచుదాం, ఇవన్నీ చేద్దాం అన్నప్పుడు పక్క నుండి ఎవరు అన్నారు, అక్కడ నీళ్ళే లేవు, ఈ అడవులు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చెప్పి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు మొన్న హైదరాబాద్లో మీటింగ్ అయిన తర్వాత ఇదే అడిషనల్ కలెక్టర్ గారు, చైర్మన్ గారు కూడా ఉన్నారు, మేమందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ గజ్వేల్ దగ్గర కూడా చిట్టి అడవులు పెంచడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు జపాన్ టెక్నాలజీ తోటి మన యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అని చెప్పి అది కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా రోడ్డుకి ఇరువైపులు కానీ ప్రతి చోట కూడా చెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. గ్రామాలలో ఇప్పటికే చాలా చోట్లలో ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లు పెట్టుకున్నాం. మరీ ముఖ్యంగా నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత గ్రామాలన్నిటికి కూడా అత్యధిక నిధులు ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ఒక ట్రైలరు, ఒక ట్యాంకర్ ఇచ్చి ఇవాళ వేలాది చెట్లు ఒక్కొక్క గ్రామానికి పెట్టించడం జరిగింది. ఎంత చిన్న గ్రామం 150 మంది 200 మంది ఉన్న తండా కూడా చిన్న ట్రాక్టరు, ట్రైలరు, ట్యాంకర్ కొనిచ్చారు. ఆ గ్రామానికి నిధులు లేకపోతే కలెక్టర్ గారి ఫండ్ నుండి స్పెషల్ ఫండ్స్ నుంచి ఇచ్చి కొనియడం జరిగింది. అంటే ప్రతి గ్రామాలు అలా ఏర్పడ్డాయి. మరి వాళ్ళ కొత్త మున్సిపల్ చట్టం వచ్చింది. మన మున్సిపాల్లో కూడా ఖచ్చితంగా ఇన్ని చెట్లు పెట్టాలనే విధంగా మనల్ని నిర్దేశించడం జరిగింది. నాకు తెలిసి జగిత్యాల పట్టణానికి దాదాపు 12 లక్షల చెట్లు టార్గెట్ ఇచ్చింది. 12 లక్షల చెట్లు, 6 లక్షల చెట్లు టార్గెట్ ఇచ్చింది. అంటే ప్రతి వార్డులో కూడా కొన్ని వందల నుంచి వేలలకు పోతేనే ఆ టార్గెట్ ఇడుతుంది. మరి ఆ టార్గెట్ ఇచ్చింది ఎవరి కోసం? ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, నేను చెప్పలేను. ఎందుకంటే వారేమో అధికారిని ఏమైనా రాజకీయాల్లో నీ పదవి పోతుంది ఉంటుందని మేము చెప్పలేము. కానీ మన బాధ్యతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ టార్గెట్ ఎందుకు ఇచ్చినాం? మన కోసం
ఆ పచ్చదనం ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇల్లు నేను తెలుసా అనుకుంటా కలర్లు మారిన మా చుట్టాలది ఇల్లు. ఇప్పుడు ఆ చెట్టు కింద ఎట్లున్నది ఈడెట్లది మీరే చూడరు ఒకసారి వచ్చి. ఉడకపోతే చచ్చిపోతున్నా బరాబర చెట్టు కింద చల్లగా ఉంటుంది. యాప చెట్టు కింద గ్యారంటీ ఫరక్ ఉంటుంది. ఆడికిడికి టెంపరేచర్ చూసినా కానీ ఇక్కడ మొత్తం వేడి ఉన్నది, అక్కడ చెట్టు కింద చల్లగా కూర్చున్నాడు మా శ్రీను శైలేంద్ర అందరూ కూడా. మరి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒక చెట్టు కింద ఉంటుంది. మరి ఈ రకంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంటి ముందు చెట్లుంటే డెఫినెట్గా పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, పూలు, కాయలు ఇవన్నీ వస్తాయి. మీటింగ్ పెడితే యాప చెట్లు కలిస్తే యాప పండ్లు ఉండవు. అందరు మనిషి కూడా తీసుకొస్తారా తీయకుండా. నేను కూడా మొదటిసారి మొన్న మా సురేష్ తినిపిస్తూ తిన్నా, ఎప్పుడు అలవాట్లేదు. అంటే వేప పండు కూడా ఒకవైపు ఆకులు మంచిది తెలుసు మనకు, ఆ గాలి మంచిది తెలుసు, పూత మంచిది తెలుసు. ఈ రకంగా ముఖ్యంగా వేప చెట్లు కానీ మంచిగా వచ్చేటి రకరకాల పండ్ల చెట్లు పెట్టాలి. నేను మన ఒక సలహా ఇచ్చిన, మన ప్రాంతంలో మామిడి మంచిగా వస్తుంది, మన భూమి మన నీళ్లు, వీలైన మామిడి చెట్లు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కెనాల్ పక్కకి ఇక్కడ చూస్తే ఏడాకుల చెట్లు పెట్టారు, దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు. మనం కూడా కొన్ని రకాల మామిడి చెట్లు బాగా ఎత్తు పెరిగాయి. హిమాయత్ కానీ దశేరి కానీ చిన్నగా ఉంటాయి, కాయలు వస్తాయి, సంవత్సరం పొడవునా పచ్చదనం ఉంటుంది. మరి ఎక్కడెక్కడ ఏ చెట్లు అవసరం ఉంటే మన కౌన్సిలర్స్ గౌరవ చైర్పర్సన్ గారు కానీ అధికారులకు లిస్ట్ ఇస్తే అవి తెప్పిస్తారు. మన మన అటవీ శాఖ 1,40,00,000 పెంచింది. 1,40,00,000 మొక్కలు మనం పెంచడం జరిగింది. ఎన్నడూ కూడా ఎవరు ఊహించలే. నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేస్ అందరు. ఇలా ఓడిపోయిన మమ్మల్ని కూడా పిలిచినప్పుడు సార్ చెప్పారు, మన అటవీ శాఖకు సంబంధించిన నిధులు, వాటిని క్యాంపా ఫండ్స్ అంటారు. క్యాంపా నిధులు కేంద్రం దగ్గర 400 కోట్లు ఉండే, అవన్నీ వెలికి తీసి ఉమ్మడి రాష్ట్రాలు ఎవరు పట్టించుకోలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు, వారికి తెలుసు తెలంగాణ ఎక్కడెక్కడ నష్టపోయింది ఏమైందని చెప్పి. ఆ 400 కోట్ల రూపాయలు అప్పటి పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారితో మాట్లాడి 400 కోట్లు తెప్పించి మన గ్రామాన ఇవాళ నర్సరీలు పెట్టడం. ప్రతి చిన్న గ్రామం ఎక్కడికైనా పోని 20,000, 30,000, 40,000 చెట్లు మొక్కలు వేస్తున్నారు. సోషల్ ఫారెస్ట్రీ అటవీ శాఖ వేస్తూ ఉంది. గ్రామాల నర్సరీలు మరి కానీ మన జగిత్యాల మున్సిపాలిటీలో లేవు. పాతని మాట్లాడు కాదు, ఇప్పుడు మొదలు పెట్టారు. ఈ సంవత్సరమే గౌరవ చైర్మన్ గారు మిగతా వాళ్ళు దృష్టి పెట్టి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్స్ అందరూ కూడా కొత్తగా మొక్కలు పెడతా ఉన్నారు. వచ్చే సంవత్సరం వరకు పెరుగుతాయి. చాలా చోట్ల నాకు దృష్టికి వచ్చింది. మొన్ననే దయాకర్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు, తొర్రూరులో మొత్తం కూడా కడియం నుంచి తీసుకొచ్చి పెట్టామని చెప్పి. మరి అవసరం ఉంటే, ఎందుకంటే 10% నిధులు ఖచ్చితంగా పచ్చదనం కోసం వెచ్చించాలని చెప్పి మనకు నిర్దేశించబడ్డది. అవసరం ఉంటే టెండర్ కానీ ఏదైనా పెట్టి పారదర్శకంగా ఉంచి, ఎందుకంటే మళ్ళీ ఇండ్ల అవినీతి అంటారు కాబట్టి అనకుండా వేరే నియోజకవర్గాలలో ఎట్లా చేస్తున్నారో చూసుకొని అధికారుల పర్మిషన్ తీసుకొని తప్పకుండా మంచి చెట్లు తెప్పించి పెట్టాలి. ప్రతి దానికి మనం వెనక ముందు కావద్దు. మంచి చెట్లు నర్సరీల నుంచి కొన్ని తెప్పించి పెట్టాలి, పెరుగుతాయి. నిన్ననే అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం గారు, నాకంటే 10 సంవత్సరాల పెద్ద, రెండవసారి ఈజ్ అ డాక్టర్, నాతో మాట్లాడారు. అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే కూడా నాకు మంచి ఫ్రెండ్. 40,000 మొక్కలు కడియం నుంచి కొనుకొచ్చారు వాళ్ళు. దాంతోపాటుగా మంచి ట్రీ గార్డ్స్, ఇప్పట్లెక్క కట్టెలు పెట్టి కట్టేటి కాదు, మంచి స్ట్రాంగ్ కొనుకొచ్చారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం గారు కూడా చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, తీసుకొస్తున్నా, కొత్తగా డాక్టర్ సాబ్ అని ఫోన్ చేశారు. ఇక మా దగ్గర రాజకీయాలు బాగుంటే కొద్దిగా ఆలోచించి రావాలి, నేను మొదటిసారి, ఈసారికి ఇట్లా నడిపిస్తాం, నెక్స్ట్ టైం చూస్తామని చెప్పారు. అంటే వాస్తవానికి ఒక అడుగు ముందటికి వెళ్ళిపోతున్నారు వేరే నియోజకవర్గాలను. ఈ సందర్భంలో రాజకీయాలు పక్కకు పెట్టాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వార్డులలో కూడా చెట్లు పెంచాలి. నా దగ్గర సిమెంట్ రోడ్డు ఉంది పెట్టాము, లేకపోతే వెనుకకు జరగమనే ఆలోచన ఉండదు. నిన్న నాకు ఒక మంచి నా శ్రేయస్సు కోరే నాయకుడు వచ్చాడు, వచ్చి ఒక ముచ్చట చెప్పిండు, సార్ మీతో మాట్లాడాలి తలపెట్టిండు, మీరు ప్రతి కాడ రోడ్లు వేడాలి పంటున్నారట, దాని మీద మీకు వ్యతిరేకత వస్తుంది అని. అరే నేను ఉన్నవి కూడా ఒకటి అంటలేదు పోయి, సరే కొత్తగా కట్టేది సరే వెనక పోయి కట్టమంటున్నా. మరి ముందటికి వస్తే మరి ఇంత మోరి కట్టుకోవాలి, ఓ దిక్కు కరెంటు లైను, ఓ దిక్కు టెలిఫోన్ లైను, 2 దిక్కుల మోరి, అటెనక చెట్టు పెట్టుకోవాలి. మరి చెట్లు అయితే పెట్టాలంటున్నారు, అందుకని చెప్తున్నారు తప్ప నేనేమన్నా ఉన్నవి కూడా కొట్టమంటున్నా కొత్త అని చెప్పి ఏం లేస్తారు అంటున్నారు అన్నారు. కానీ ఇవాళ పొద్దున నేను మోతే గ్రామానికి పోయొచ్చిన, ఇప్పుడే పోయొచ్చిన. నాకు వాస్తవానికి అక్కడ జరిగింది తెలియదు. రైతులను ఒప్పించి ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఇప్పుడే విలేకరులు కూడా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా కొందరు, 33 ఫీట్ల రోడ్డు పెట్టి వైకుంఠ ధామం దానిక, ఊరు నుంచి వైకుంఠ ధామం దానిక 33 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసి ఈ పక్క ఆ పక్క చెట్లు నాటారు. ఇక్కడికి ఎంపీడీఓ గారు, ఏపీడీ గారు అందరూ కూడా రావడం జరిగింది. అంటే మనం
గ్రామాలను పట్టణాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. విలువైన భూములు మనకు తెలుసు, కానీ కొంత మనం వెనకాచారి కట్టుకుంటే మనకు మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మనం కొద్ది వెనకాల పోతే వచ్చే తరానికైనా లాభం అవుతుంది. ఇవాళ ఇక్కడ కనబడే చెట్టు నిన్ననో మొన్ననో 5 ఏళ్ల కింద పెట్టింది కాదు, తప్పకుండా ఏ 15-20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కింద పెట్టిన చెట్టు. ఈనాడు ఈ బచ్పన్ స్కూల్ పిల్లలు ఆ చెట్టు కింద చల్లగా ఉంటున్నారు, ఆడ 20 మంది మనోళ్ళు మంచిగా చల్లగా కూర్చున్నారు. కానీ అదే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి మనం ఆ రకంగా ఆలోచన చేయాలి. ఇవాళనే పెట్టగానే రేపు వస్తాయా, లేకపోతే వచ్చే ఎలక్షన్ల వరకు పెరుగుతాయా, దీంతో ఓట్లు వస్తాయా అనే ఆలోచన ఉండదు. ఇది ఓట్ల రాజకీయం కాదు, ఓట్ల కోసం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని లక్షల చెట్లు, కోట్ల చెట్లు ప్రతి చోట పెట్టాలనేది మనకు మంచి పచ్చదనం ఉండాలి. మన గ్రామాలంతా కూడా దేశానికి ఆదర్శం కావాలి, తెలంగాణ ఒక రోల్ మోడల్గా కావాలనే ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి తగినట్టుగా నీటి వసతి కూడా కల్పించారు. దానికి అనుగుణంగా ఇవాళ నిధులు కూడా సమకూర్చారు. జగిత్యాల మున్సిపాలిటీకి ప్రతి నెల 90 లక్షల రూపాయల నిధులు లైనా ప్రతి 5 నెలలు వచ్చినాయి. కరోనా ఉన్నా కానీ రకరకాలుగా కొన్ని రకాలుగా మా జీతాలన్నీ కట్ చేసినా, అడిషనల్ కలెక్టర్ గారి జీతం కట్ చేసినా, ఇంజనీర్ల జీతాలు కట్ చేసినా కానీ ఈ గ్రామాలకు పట్టణాలకు నిధులు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అంటే పట్టణాలు గ్రామాలు మంచిగా ఉంటేనే ఈ రాష్ట్రం మంచిగా ఉంటుందని ఆలోచన. గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, మన పట్టణాలన్నీ కూడా ఒక లివబుల్గా, లవబుల్గా ఉండాలని. అంటే మంచిగా నివసించే విధంగా, మనం ఎవరైనా వస్తే ఇష్టపడే విధంగా, ప్రేమించే విధంగా మన పట్టణాలు అందంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అది ఎవరి కోసం? రాష్ట్రం అంతా మంచిగా ఉంటే మనందరికి కూడా బాగుంటుంది. మరి ఇవాళ మన జగిత్యాల చాలా వెనుకబడ్డది. ఇక ముందర మనం ముందడికి రావాలి. ఎవరు కూడా శాశ్వతం కాదు, కానీ మనం చేసే పనులే శాశ్వతమైంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందడికి రావాలి. మరి మొక్కలన్నీ ఒక్కొక్క చెట్టు, వేప చెట్లు, కానుగ చెట్టు ఇట్లాంటివి పెడితే, మామిడి చెట్లు పెడితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవిస్తాయి. రేపటి నాడు అవే మనకు గుర్తింపు తెస్తాయి. చరిత్ర మనకు ఆనాడు చదువుకున్నాం చిన్నప్పుడు పుస్తకాలలో, అశోకుడు చెట్లు నాటిండి అని చెప్పి. ఏనాటి చరిత్ర? బౌద్ధ యుగం కంటే ముందడిది అశోకుడు చెట్లు నాటి. మరి అట్లా మన కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం కూడా చెట్లు నాటాలని చెప్పి చరిత్రకు ఎక్కబోతున్నారు. తప్పకుండా ఇవాళ 400 కోట్ల రూపాయలు కేంద్రంలో మురుగుతున్నాయి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. గ్రామానికి నిధులు ఇచ్చారు. గ్రామానికి అతి చిన్న గ్రామం. ఇవాళ తుంగూరులో మీ దగ్గర 2 పైసలు లేదంటే సర్పంచ్ అమ్మ చెప్తుంది 40 లక్షల రూపాయలు లేచారు. ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు ఉన్నాయి. దాంట్లో 10% నిధులు మనం దీనికి వెచ్చించాలి. అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలి, నాయకులనే కాదు. ఇవాళ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, మన నాయకులందరూ కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రజలకు కూడా భాగస్వాములు కావాలి. ఎంత చెప్పినా కానీ చెప్తే రాదు, ప్రజలకు కూడా మనసుల నుంచి రావాలి. ఇలా మీడియా ద్వారా కోరుతా ఉన్నా, జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా సొంతంగా ముందటికి వచ్చి చెట్లు పెట్టండి. అంతకుముందు ఇన్ని చెట్లు ఇచ్చేవారు కాదు. ఇలా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు ఇవ్వడానికి. అటవీ శాఖ ద్వారా కానీ మున్సిపల్ నుంచి కూడా కొనడానికి కూడా మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మంచిగా పారదర్శకంగా టెండర్ ప్రక్రియ తీసుకొని నర్సరీలలో పోయి తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం నాకు తెలిసి చెట్లు ఎక్కడ కడియం కాదు, ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. చాలామంది అడ్వాన్స్ అయిపోయారు. మనం కొద్దిగా వెనుకబడ్డా పర్వాలేదు. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. ఈసారి నుంచి మొదలు పెడితే వచ్చే సంవత్సరం వరకు ఇంకా స్పీడ్ అందుకుంటాం. ఇప్పుడు ఏ మొక్కలు అందుబాటులో ఉంటే ఆ మొక్కలు, పూలై పండ్లై అన్నీ కూడా మనం పెట్టాలి. ప్రకృతిని భగవంతుడు ఎప్పుడు కూడా మెచ్చుతాడు. ప్రకృతిని ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళకి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మనం తిరుపతి కొండ ఎక్కుతూ ఉంటే అదే కనబడుతుంటుంది. ప్రకృతిని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పి ఆ చెట్లను మనం రక్షిస్తాయి. కాబట్టి ఆ చెట్లను పెంచాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతూ, మరి ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ అధికారులందరికీ కూడా